హాయ్ ఫ్రెండ్స్, మనకు హర్షత్ మెహతా, అబ్దుల్ కరీం టిల్గి గురించి మనకు తెలుసు. హర్షత్ మెహతా 92 స్కామ్ చేస్తే అబ్దుల్ కరీం టిల్గి మాత్రం 2003లో స్కామ్ చేశారు. కానీ వాళ్ళ జీవితంలో జరిగిన ఒకే రకమైన పరిస్థితుల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. అది ఇప్పుడు తెలుసుకుందాం. హర్షత్ మెహతా మరియు అబ్దుల్ కరీం టిల్గి ఇద్దరు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. ఎలాగైనా డబ్బు సంపాదించాలని తపన కలిగిన వాళ్ళే. వాళ్ళిద్దరూ ఒకరి దగ్గర పనిచేసిన వాళ్ళే. వాళ్ళిద్దరూ సొంతంగా వాళ్ళ తెలివితేటలతో ఏదో ఒకటి సాధించాలని అనుకున్న వాళ్ళు. ఇద్దరు ఆయా వ్యవస్థలో లూప్ హోల్స్ వెతుకుతారు. అది తప్పైనా తప్పదు. సమాజంలో మన పేరు నిలబడాలంటే ఇలాంటి లూప్ హోల్స్ వెతికి విజయం సాధించాలని ఇద్దరు అనుకుంటారు. వాళ్ళిద్దరూ వ్యవస్థను మేనేజ్ చేస్తారు. అది ప్యూన్ దగ్గర నుండి ప్రధానమంత్రి పర్సనల్ అసిస్టెంట్ వరకు. వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే అనుకున్న స్థాయికి ఎదుగుతారు. ఇండియాలోనే ఎవరికి లేనంత డబ్బు, ఎవరు కొనలేని కార్లు, బంగ్లాలు కొంటారు. వాళ్ళిద్దరిని వాళ్ళ సన్నిహితులే పోలీసులకు పట్టిస్తారు. చివరికి ఇద్దరు జైలుకి వెళ్తారు. చివరికి హార్ట్ అటాక్తో జైల్లోనే మరణిస్తారు. ఇవి వినటానికి సింపుల్గా ఉన్నా జరిగిన స్కామ్ గురించి తెలిస్తే మతి పోవాల్సిందే. 92 స్కామ్లో హర్షత్ మెహతా చేసిన స్కాము అప్పటి వరకు ఇండియాలోనే అంత పెద్ద స్కాము ఎన్నడూ జరగలేదు. అలాగే అబ్దుల్ కరీం టిల్గి 2003లో చేసిన స్కాము ఇప్పటి వరకు అంత స్కాము జరగలేదు. హర్షత్ మెహతా ఏమో బ్యాంకుని అడ్డుపెట్టుకొని తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాగే అబ్దుల్ కరీం టిల్గి మాత్రం స్టాంప్స్ సంబంధించిన జనరల్ మేనేజర్ని అడ్డుపెట్టుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వీళ్ళిద్దరి వల్ల బలైంది ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళిద్దరూ డబ్బుని ఎరగా వేసి వాళ్ళను బలిపశువులను చేశారు. మనకు తెలిసి వీళ్ళిద్దరు చనిపోయారు మాత్రమే తెలుసు. కానీ ఆ స్కామ్ అని బయటపడ్డాక చాలామంది మరణించారు. వీళ్ళిద్దరు అడ్డుపెట్టుకొని చాలామంది ధనవంతులయ్యారు. చివరికి వీళ్ళిద్దరు మరణించారు. వాళ్ళేమో వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని బతికిపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.